సిక్కోరులోని ఉద్దానం ప్రాంతం జీడి పరిశ్రమలకు పెట్టింది పేరు. అవే ఎన్నో ఏళ్లుగా ఎంతో మందికి అన్నం పెడుతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్న జీడి పరిశ్రమలు ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. యాజమాన్యాలే స్వచ్ఛందంగా 10 రోజుల పాటు బంద్ పాటిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రధాన పంటగా జీడి పండిస్తుంటారు. పలాసనగానే టక్కుమని గుర్తుకు వచ్చేది జీడిపప్పు. జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పాటు పలాసలోనే జీడి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో రోజుకు 80 నుంచి 100 టన్నుల జీడిపప్పు ఉత్పత్తి చేస్తుంటారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో సుమారు 1954లోనే జీడి పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మొదట్లో 5 నుంచి 10 పరిశ్రమలుంటే ఇప్పుడు 400కి పైగా యూనిట్లున్నాయి. అయితే ఉత్పత్తి అవుతున్న జీడిపప్పుకు సరైన ధర లేక ఎగుమతులు తగ్గటంతో జీడిపప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా జీడిపిక్కల బాయిలింగ్, కటింగ్తో పాటు మిగిలిన ప్రాసెసింగ్ కు 10 రోజుల పాటు విరామం ప్రకటించారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధితో పాటు మందస, హరిపురం, చాపర ప్రాంతాల్లో జీడి పరిశ్రమలు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాల ప్రతినిధులు చెబుతున్నారు. వైట్ గోల్డ్ పేరుగాంచిన ఈ జీడిపప్పుకి కొంత నల్లటి చరిత్ర స్టార్ట్ అయ్యింది. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోయిందండి. బెంగళూరులో ఏదైతే పప్పు తయారవుతుందో ఆ పప్పు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. మేమంతా ఇండియాలో అమ్ముతుంటాం. కానీ ఎక్స్పోర్ట్ అయిపోవడం వల్ల మ్యాంగ్లూరు వాళ్ళు ఆ పప్పుని ఇండియాలో అమ్ముతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మ్యాంగ్లూరులో ఒక జీడిపిక్కల బస్తాకి జీడిపప్పు తయారు చేయాలంటే కేవలం 400 ఖర్చు అవుతుంది. అదే జీడిపిక్కల బస్తాకి పలాసలు తయారు చేయాలంటే 1800 ఖర్చు అవుతుంది. ఈ ఉత్పత్తి వ్యయంలో కేజీకి 70 రూపాయలు ఎక్కువ అవడం వల్ల మేము పప్పును అమ్మలేకపోతున్నాం. స్కిల్ ల్యాబర్ పలాసలు లేరు. బెంగళూరులో స్కిల్ ల్యాబర్ ఉన్నారు. వాళ్ళు ఇండియాలో పప్పు అమ్మడం వల్ల మా పప్పులు చల్లక ఇక్కడ నిల్వలు పెరిగిపోయినాయి. జీడిపిక్కల రేటు పెరిగిపోయింది, పప్పు రేటు తగ్గిపోయింది. ఈ 2 డిఫరెన్సెస్ కూడా తీవ్ర సంక్షోభానికి గురయ్యి రానున్న రోజుల్లో ఇంకా నష్టాలు చూసే పరిస్థితి మాకు కనబడుతుంది. కాబట్టి కొంత కృత్రిమ కొరత సృష్టించి వినాయక చవితి, దీపావళి, రాఖీ పండుగ వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, పప్పు సేల్స్ ఉంటుంది, పక్కగా ఉంటుంది నమ్మకంతో మేము చేసాం. ఇది ఇండియాలో వచ్చిన పంట ఆల్రెడీ ఏప్రిల్, మే, జూన్కి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఈ 9 నెలలకి మాకు క్రాప్ కావాలి. మా ఫీడ్బ్యాక్కి మనకి రా మెటీరియల్ కావాలంటే ఇంపోర్టెడ్ రా మెటీరియల్ మీద మాకు ఆధారం. సేమ్ టైంలో మన ఇండియాలో కూడాను ఆ ప్రైస్ సూటబుల్ అవ్వట్లేదు అనమాట మనం కెర్నల్ సేల్ చేసేటప్పటికి. అందుగురించనే ఒక 10-15 రోజులు బంద్ చేసిన తర్వాతను పోయిన నష్టాన్ని భర్తీ చేసుకుంటామనే ఒక ఉద్దేశం మీద బంద్ చేయడం అయింది. ఆల్ అసోసియేషన్స్ కలిపి మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చిన్నాడి గారి దగ్గర కూడా వెళ్లి కలవడం అయింది. కొత్త జీవో కాపీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలో జీడిపిక్కల పంట దాదాపు మే, జూన్ కల్లా పూర్తయింది. జూలై నుంచి ఆఫ్రికన్ దేశాల నుంచే జీడిపిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల దిగుమతి సౌకర్యాలు తగ్గాయి. జీడిపిక్కల రేటు పెరిగింది. జీడిపప్పు తయారీ ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించే కన్నా నష్టాలు లేకుండా ఉండేందుకు యాజమాన్యాలు అందరూ కలిసి బంద్ పాటిస్తున్నారు. 150 కంపెనీల వరకు కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయిందండి. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇండియాలో సేల్ చేసిన వల్ల లోకల్ అమ్మే పరిశ్రమలను కూడా బంద్ చేయవలసిన అవసరం వచ్చిందండి. ఇండస్ట్రీ గత 4 మాసాల నుంచి కూడా నడిపించడానికి చాలా కష్టంగా ఉంది. రా మెటీరియల్ కాస్ట్కి, ప్రాసెసింగ్ ఛార్జెస్కి అన్ని కలుపుకుంటే ఇండస్ట్రీ తాలూకా మనుగడ చాలా దెబ్బతింటుంది. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు కూడా నిలుపుదల చేస్తూ వ్యాపారతలకు ఒడిదుడుకులు సర్దిద్దుకునే కార్యక్రమం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వకుండా విత్ ఇన్ ఇండియాలోనూ వాళ్ళు సేల్ చేయడం వల్ల లోకల్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసుకున్న మాకు పలాస క్యాజువల్లో చాలా కష్టతరంగా మారింది. నిలుపుదల చేయడం వల్ల మార్కెట్ని పెంచుదల చేయడానికి ప్రయత్నిస్తుండడం వల్ల ఆగస్టు 5 వరకు కర్మాగారం నిలుపుదల చేయటకు అసోసియేషన్ నిర్ణయించింది. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా డొమెస్టిక్లో సేల్ చేయడం పప్పుకి ధరలు లేవు. సుమారు ఈరోజు జీడిపిక్కలు 175 రూపాయలు కేజీ ఉంది. దానికి తగ్గట్టుగా మేము పప్పు తయారు చేసి పప్పు అమ్మాలంటే అది మార్కెట్లో విలువ లేకుండా పోయింది. ఈ వర్షాకాలం, ఈ కాలం ఎప్పుడు కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. సంక్షోభం నుంచి పలాస జీడిపప్పు పరిశ్రమలు గట్టెక్కేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.